సరే. మనం ఈరోజు ఒక ఆహ్, చాలా ముఖ్యమైన విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే ఆత్మ సాక్షాత్కార మార్గం. మన దగ్గర భగవద్గీత ఆధారంగా కొన్ని మూలాలున్నాయి. అసలీ మానవ జీవితానికి ఉన్న విలువ ఏంటి? ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఎలా సాధించాలి? ఇవన్నీ చూద్దాం. ఈ చర్చ ముఖ్య ఉద్దేశమేంటంటే, ఈ మూలాల ప్రకారం మన జీవిత పరమార్థమేంటో తెలుసుకోవడం. అవునవునా. ఈ మూలాలు చెప్పేది కూడా అదే. మన ఆధ్యాత్మిక చైతన్యం పెంచుకోవడానికి ఈ మనిషి జన్మ ఒక గొప్ప అవకాశం అని. హ్మ్. మరి ఈ ఆత్మ సాక్షాత్కారం అంటున్నారు కదా, అంటే ఏంటి అసలు? యోగంలో దీన్నే సమాధి అంటారని కూడా ఉంది కదా? కరెక్ట్. సమాధి అంటే సింపుల్గా చెప్పాలంటే మన చైతన్యం, మన స్పృహ అది పరమాత్మలో పూర్తిగా కలిసిపోవడం అన్నమాట. ఇది యోగాభ్యాసానికి పరాకాష్ట అని మూలాలు చెప్తున్నాయి. ఇంకా ముఖ్యంగా ఇది కేవలం మానవ రూపంలో ఉన్నప్పుడే సాధ్యం. అదో పెద్ద వరం లాంటిది. భక్తియోగంలో ఉన్నవాళ్లు అంటే కృష్ణుడి మాటల్ని గట్టి నమ్మకంతో పాటిస్తే దీన్ని చేరగలరని కూడా ఉంది. హ్మ్. అయితే ఈ మానవ జన్మకే ఇంత ప్రాధాన్యత ఎందుకు? అంటే వేరే జీవులకు లేని ప్రత్యేకతేముంది? ఇక్కడే అతిపెద్ద భయం గురించి కూడా చెప్పారు కదా మూలాల్లో. అదేంటి కొంచెం వివరిస్తారా? అవును, అది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఆ అతిపెద్ద భయమంటే ఏమిటంటే, ఈ విలువైన మానవ జన్మను సరిగ్గా వాడుకోలేకపోవడం, అలా వృధా చేస్తే మళ్ళీ ఏమో జంతువుగానో ఇంకా కింద స్థాయి జీవిగానో పుట్టాల్సి వస్తుందనే భయం అన్నమాట. ఎందుకంటే ఆ జంతు జీవితాల్లో అనవసరమైన కష్టాలు, బాధలు ఎక్కువని మూలాలు అంటున్నాయి. ఉదాహరణకు అడవిలో పులులు తినేయడం, లేకపోతే సముద్రంలో పెద్ద చేపలకు బలవడం ఇలాంటివి. ఓ ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ఈ మూలాల ప్రకారం మనిషి ఆత్మ, జంతువాత్మ వేరు కాదు, ఒకే ఆత్మ. మన కర్మలను బట్టి రకరకాల శరీరాల్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనిషిగా పుట్టినప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని, అంటే ఆత్మజ్ఞానం పొందే అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్లీ ఆ బాధల చక్రంలో పడిపోయే ప్రమాదం ఉంది. అదొక హెచ్చరిక లాంటిది. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. మరి ఇంత గొప్ప అవకాశం ఉంటే దాన్ని అందుకోడానికి అడ్డంకులేంటి? భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు కదా, భోగైశ్వర్య ప్రసక్తానాం అని. అంటే ఇంద్రియ సుఖాల మీద ఆసక్తి అడ్డంకి అంటారా? ఖచ్చితంగా. అక్కడే ఉంది అసలు చిక్కు. ఎవరైతే ఇంద్రియ సుఖాలు అంటే సెన్స్ ప్లెజర్స్, ఇంకా ఈ లోకంలో సంపదలు, ఆస్తులు వీటిమీద బాగా ఆసక్తి చూపిస్తారో, మూలల్లో భోగైశ్వర్య ప్రసక్తానామన్నారు కదా, వాళ్ల మనసు వాటికే అతుక్కుపోతుంది. తయాపహృత చేతసామంటే అదే. అలాంటి వాళ్లకి పరమాత్మ మీద మనస్సు నిలపడానికి కావలసిన ఆ గట్టి సంకల్పం, వ్యవసాయాత్మికా బుద్ధి అంటారు దాని, అది కుదరదు. అంటే స్థిరంగా ఉండదనమాట మనసు. అవును, ఆ బుద్ధి స్థిరంగా లేకపోతే ఇక సమాధి స్థితికి, ఆత్మసాక్షాత్కారానికి చేరడం కష్టం. అందుకే ఈ మానవ జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు అని మళ్ళీ చెప్తున్నారు. అంటే ఈ బయట ప్రపంచం ఆకర్షణలు మనల్ని వెనక్కి లాగుతాయన్నమాట, ఆధ్యాత్మిక మార్గంలో గట్టిగా నిలబడకుండా. అయితే ఇందులో ఒక ఆశ కూడా ఉంది కదా, కృష్ణుడు ఏదో భరోసా ఇస్తున్నారని కూడా చెప్పారు. అవును, అది చాలా ముఖ్యం. ఊరటనిచ్చే విషయం కూడా. ఈ దారిలో అంటే ఆత్మసాక్షాత్కారం వైపు వేసే చిన్న అడుగు కూడా వృధా పోదు అని. ఆ చిన్న ప్రయత్నం కూడా మనల్ని ఆ అతిపెద్ద భయం నుండి, అంటే మళ్ళీ కింద స్థాయి జన్మంలోకి పడిపోకుండా కాపాడుతుందని కృష్ణుడు హామీ ఇస్తున్నట్లుగా ఈ మూలాలు వివరిస్తున్నాయి. అద్భుతం. అంటే భయపడక్కర్లేదు, ప్రయత్నం మొదలు పెడితే చాలు అన్నట్లుగా ఉంది. సరే, మొత్తంగా చూస్తే ఈ మూలాల సారాంశం ఏమనుకోవచ్చు? మానవ జన్మ అనేది ఆత్మసాక్షాత్కారం అంటే సమాధి స్థితిని పొందడానికి ఒక అరుదైన అవకాశం. దానివల్ల ఈ జనన మరణ చక్రం నుండి, ముఖ్యంగా ఆ జంతువుల వంటి కష్టాల నుండి బయటపడొచ్చు. కాని ఈ ప్రాపంచిక విషయాల మీద మోయు తగ్గించుకుని గట్టి సంకల్పంతో ప్రయత్నించాలి. అంతేగదా? సగటి చెప్పారు. మానవ జీవితంలోనే ఇది సాధించాలి, దీని విలువ చాలా గొప్పది అని ఈ మూలాలు మళ్ళీ నొక్కి చెబుతున్నాయి. ముగింపుగా ఒక ఆలోచన వస్తోందే, ఈ మార్గంలో చేసే చిన్న ప్రయత్నం కూడా ఆ పెద్ద భయం నుండి కాపాడుతుందని అంటున్నారు కదా. మరి మనమిప్పుడు మాట్లాడుకున్న ఈ విషయాల ప్రకారం ఈ రోజుల్లో మన ఆధునిక జీవితంలో ఆ చిన్న ప్రయత్నమంటే ఎలా ఉంటుంది? దాని రూపమేమై ఉంటుంది? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా.